పతి సేవయే సతి జీవితం పతి సేవయే సతి జీవితం నిన్నటి మన పతివ్రత ధర్మఘట్టంలోని సందేహములు తీర్చున్నారు కదా స్వామి. దేవి గారు ఇంకనూ సందేహాల్లోనే ఉన్నారన్నమాట. నిన్నటి నీ సందేహము ఓహో పతివ్రత ధర్మఘట్టంలోని సంసారము వచ్చే కదూ. బాగా గుర్తు చేశావు రాధ. మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని మాత్రమే కాదు రాధ, ముత్యములు రథములు కూడా దొరుకుతాయి. అటులనే కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమోదో భాగ్యము స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భాగ్యము స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుడు అనుకూలవతి కాని ఎడల
కానీ ఎడల అట్టి భార్యదే మగనికి ప్రత్యక్ష నరకమని కూడా చెప్పవచ్చును రాధ. అదెట్లు నాథ? కాలు పెట్టినతోనే కాంతుని మెడ విడిచి నిండు సంసారం రెండు చేసి తన మగనంత ఆర్జన పరుడైన మగాపురం వ్యక్తి తానే సుడకటి తామకటి సల్పి అది ఏమనగా కస్సు మనుచులేచి విసిగి ఒక్కటి అనా పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెళ్ళి బావికి నియేటికి నిబడి పరుగులెత్తి భక్త జమ్ముకను గొరికెడు భాగ్యతోటి కాపురము కంటే రామ రామ ఇక నరకంబు గలదే. అది మీ ఆడవారి లక్షణము. నిజమే నాథ, మీరు చెప్పినంత యథార్థమే. అట్లయించు పోనుండిలే నాథ, ఆ సంగతి నాకెందుకు చెప్పండి. ఏమిటి రాధ సందేహించుతున్నావు? ఇప్పటి వరకు మా ఆడువారిని దుయ్యబట్టారు, మరి మీ పురుషులలో మాత్రము భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా నీ సందేహము? అంతే కదా మరి. లేకేమి రాధా, ఆ మహానుభావులు కలరు రాధా. అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి వాటికి చిరబురలాడుచో పెండ్లామునోరక ఏడ్పించువారు పడపు గత్తెల జండ బానిసీ ధర్మభక్తి జనను మంది పడేవారు బలత ఎల్లర చేత పడి వచ్చి ఎంత పలతినోరక తిట్టిపోయేవారు పెట్టుపోతల పక్కగలట్టిలోటు తిట్టు కొట్టుల తోడను తీర్చువారు కనులు కఠినులు హీనులు కను సమతులు గలరు పురుషులలోన పెక్కందు నిజమో ఎంత బాగా సెలవిచ్చారు. అందుకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రమట్టి పరిశోధన పాలు చేయక రూపవతి అయిన యువతికి నాథ, రూపవతి అయిన యువతికి సుగుణకని అయిన వనితకి గుణవికృష్టముగా గూర్చి మిత్రులను విధాత శోధించుచుండును తరచుగాను. అందుకే నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధన పాలు చేయకనే చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా, అంతకంటే నాకు ఇంకేమి కావాలి చెప్పండి. రాధ ఎంత జ్ఞానవశమన పలుకుతుంటే రాధ.
యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాండితీ పటములు, భోగ భాగ్యములు, అష్టైశ్వర్యములు ఏమి శాశ్వతము కానే కాదు రాధ. నీకు తెలియదా రాధ? హరిశ్చంద్రో నలో రాజా పురురవ పులుపుస్తవ సగహ కార్తవీర్యాచ్చ షడైతే చక్రవర్తిన. 6 పురాణ పురుషులు, ధీరోధాత్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అటువంటి వారిని సైతము విధి యావహించి వదలక సర్వనాశనము చేసినది. ఇక మనమెంత రాధ? కనుక కాలము అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్రబుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మారుతునో ఎవరు చెప్పగలరు రాధ. హనుని హరిశ్చంద్రు కాటికా పరిదేశే మనసు సార్వభౌముని గదలిపే అలరంతి దేవు నల్లాతురుగారి నుంచే వేద భుజేను భూమేరు దేశే ధర్మాత్ము బలిని పాతాళమునకు దొక్కే తను శాపునహుడు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా వడయ నంబిని భక్తి యుక్తి చేసే. వింటున్నావా రాధ? కాలమనా నిత్య మహిమలు గలది అవుట మానవుడు మేలు విడచిన మరుదినమునగాక తుగుణ దుర్గుణములు కలిమి లేవులు నన్నదాతని పతియుంతురెల్లంబులు. అడుగు పూని రాగంతో మీ అన్నయ్య దామోదరు దయచేస్తున్నాడు. అవునవును, మా అన్నగారు ఇదే దయచేస్తున్నారు. గుడిలోని బొమ్మల వలె దంపతులు ఇరువురును పురాణముపక్రమించుచున్నారు. అన్నయ్య, నేను ఇంకనూ ఎన్ని పద్యంలో కాలేదు, ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను తమరి రాక నీడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పమందు? ఏమైందన్నా? పైన బట్ట వేసుకొని నడవలోనికి వచ్చేసరికి పొడుపోవునట్లు మీ వదిన తోసుకున్న అయినను వెనుక తుమ్మ ముందులకు మంచిదందురు కదా అని వీధి గుమ్మరికి వచ్చేసరికి వేదవాది పిల్లి ఎదురైనదయ్యా. ఆగురు ఎక్కడ లేని కోపము వచ్చి లోనికి పోయి పై బట్ట దండిముపై వేసి రవ్వంత సేపు సాపపై సతికిలబడి, మిత్రమా మరలా ప్రయాణమై వీధి గుమ్మరికి వచ్చి తినా. ఏమయ్యా, మరలా మనకు దుశ్శకులుగా ఏమి? మరేమిటయ్యా, నమ్మి నాచారమ్మ కొత్త కొండలో చేత పుచ్చుకుని చక్కగా
వీధిని మార్చడం ఎందుకయ్యా? రెండు దుశ్శకనములు ఒక సుశకనముతో సమానమని మీ ఇలాంటి పెద్దలు అంటూ ఉండగా అది జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తినయ్యా. కానీ ఏమి ఫలమయ్యా? నన్ను దుశ్శకనము దెయ్యబోలే వెంటాడుతూనే ఉన్నది. నన్ను ఏవల పడవేయవలసిన నామవాడు కాస్త మాయమైనాడయ్యా. లేరు కదయ్యా. అయినను మిత్రమా, మీ నాయన గారు పట్నం అంతయు విడిచి ఏడు ఎవరనే కాపురం ఎందుకు పెట్టినారో నాకు తెలియదు గాని వాతావరణం కదా. అవునయ్యా, మీకు చల్లగానే ఉండును. కానీ వచ్చి పోవుటకు మహబోటి వారికి బహు కష్టముగా ఉన్నదయ్యా. నా గొంతు బద్దలో ఉన్నట్లు అరవగా నామోడు ఏ కొళ్ళు పాకల నుండి యూడుపాడు ఇదిగో నన్ను ఎవరు పడవేసినాడు. మంచి పని చేస్తాడు. కానీ దుశ్శకనం ఇచ్చడు కూడా దెయ్యమోలే ప్రత్యక్షమైనది. ఎక్కడ? అవునయ్యా. ఎట్లయ్యా? ఎట్లేమిటయ్యా? నేను వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయింది కదా మిత్రమా. మిత్రమా, నీవు వినవలసిన పురాణం ఏమీనూ మించిపోలేదు. ఇంకా నిన్నటి పతివ్రత ధర్మ ఘట్టములోనే విన్నారమయ్యా. అది మించిపోయినందుకే కదా మిత్రమా నాకు ఈ వ్యాఖ్యలు పాటు. మిత్రమా, నీవు పురుషుడు కదా, అందులో సందేహమేనయ్యా. మరి పతివ్రత ధర్మములన్నీ స్త్రీలకు సంబంధించినవి కదా. ఓహో మిత్రమా, అది నా నిమిత్తము కొరకు కాదయ్యా, నా భార్యకు మీ ఉపదేశించాడు. చెల్లాయండి. ఇది మనకు చక్కగా చెబుతాయ్యా. ఇతరులకు మందు తెలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గరుపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. సాధించము మిత్రమా మన పరహాసములు. అమ్మాయి, మీ ఆయన గారి చిరుకు పలుకులు ఆవల హాయిగా విందము గాని ముందు పురాణము కాని తల్లి. అన్నయ్య, ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అధనుడు రూపసి అప్పని వాడు వివేకి, మూఢభావుండు అరోగుడ నగతి రోగుండనగా గణపతిని పాటింపవలను రామదర్శి. వరహాలు కెత్తైన పద్యము మిత్రమా. దీనిని తరువాత నేను మెల్లిగా వదిలివేసుకుని కానీ దీని యొక్క అర్ధభావము కాస్త విడమడిచి పద్యము ఒక అర్ధభావము చెప్పుమయ్యా. చెప్పండి నాథ. మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, అనారోగ్యవంతుడు కానిమ్ము, భార్య అతనిని భక్తితో సేవింపవలెనని ఆ పద్యం యొక్క భావమయ్యా. ఆహా, ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడయ్యా. ఇప్పుడు గనక బ్రతికి ఉన్నచో పడదీసి పట్టడ పంచదార నోట కోరకుందునా. మిత్రమా, దీనిని గనక మా ఇంటి దానికి వినిపించి తినా మరి దాని నోరు లేవదయ్యా. మా ఇంటి ఎదుట వ్యాపారి పొంతులు లేరు, వారి మూడవ పెళ్ళము కంటే కాసుల పేర్లు అబ్బబ్బా అవేమి పేరులో నాకు తెలియవు గాని పైనుంచి కింద వరకు విరబూసుకొని బొరాకీ బొమ్మల వీధి గుమ్మను నిలబడినప్పుడల్లా నాకు ఆ పిల్లను చూపించి ఎన్నెన్ని మాటలయ్యా. ఆ మూతి విరుపులు, ఆ ముక్కు విరుపులు, ఆ రొసరొసలు, ఆ బుసబుసలు. పైగా మిత్రమా, నన్ను అన్నుడు మాట నా ముఖము వరడ ముఖమట, అనగా ముసల నక్క ముఖమటయ్యా. నా కొళ్ళు గుంట కొనులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దౌడలు చెప్పేదవుడలట, నేను మాట్లాడిన తుంపెర తుఫానట. మిత్రమా, ఆనాడు పెండ్లి పల్లకిలో తల ఉంచుకొని కూర్చున్నది సిగ్గుతో మాత్రమే కాదటయ్యా, నా పొడుము గొప్ప భరించలేకట. భర్త ఎంత కురూపి అయినను భార్యతని కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవలసినదేనని పురాణముట్లు ఘోషించుచుండా దీనికింత ఆదరిపాటు ఏమిటో ఇప్పుడే ఈ క్షణమే తేలుతుంది. అన్నయ్య, మరి మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కు. ఏమిటి చదువుకున్నారు? ఎప్పటి ఆడంగిలు కారు తెల్లి కట్టుబాటులు కలిసిపోయినవి, ఎగ్గు సిక్కులు ఏట కలిసినవి, పైగా రచ్చకెక్కి రాద్ధాంతాలు, చీమల దాటి సిద్ధాంతాలు. ఇలా కొంతకాలం నడిచినచో మగవారి నోట మొన్నే మిత్రమా మొన్నే హరిగో అయ్యా, ఇదిగో వస్తున్నా. అన్నయ్య, నేడు ఎంత శుభదినమో కదా. మా అమ్మగారు వచ్చి స్వయంగా పిలిచినారు. ఏమై ఉండునో ఏమో. ఏమిటమ్మా ఇది అంతయో దుశ్శకున ఫలమే. అదిగో ఇటే వచ్చుతున్నారు.
తండ్రికి పురాణం నిలిపివేసి నాకు ప్రయాణము సిద్ధము చేయను. నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానంకు వెళ్ళవలసి ఉన్నది రాత. ప్రొద్దు వాలలేదు, భోజనం ఆయాసమైన తీరలేదు, అప్పుడు ఏలియాయని నా ఏమీ లేదా. నేటి నుండి తండ్రి గారు వ్యాపారం అంతయు ప్రత్యేకముగా నాపైన విడిచి తాను విశ్రాంతి గైకును నిశ్చయించుకున్నాడు. ఏదో వర్షమున్నదట, శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు. అట్లయినా కార్యభారం అధికమై ఆయాసం ఎక్కువచ్చున్నదేమో మిత్రమా. నాకున్నదే సందేహం కలదురా మిత్రము. కానీ ఏం చేయను, తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తల యొక్క తలుచుకున్నాను. ప్రాయము వచ్చినంత గృహభారము పునదాల్చి తండ్రికి హాయిగా కూర్చుండుటకు అనువైన విరామనవడు చేపురంగియును. వాడే పుత్రుడని చెప్పగలను. వార్ధకముల స్వీయతను భవ ప్రగతి చేత సభయ్యలుగా నీవు శీఘ్రముగా ప్రయాణం సిద్ధము చేయము. శీఘ్రముగా. ఆహా. తల్లిదండ్రులకు తనయులు ఎటువంటి సేవ చేయవలనో చక్కగా వినిపించితిరి. తల్లిని తండ్రిని పూజించిన వాడు పుత్రుడు జీవితము వ్యర్థమని చక్కగా వినిపించితిరి మిత్రమా. కానీ నాకు ఆ అదృష్టము నా చిన్నతనంలోనే లభించినది. అదృష్టవంతుడు భయ్యా. మిత్రమా, మా తండ్రి గారికి నా చిన్నతనంలో ఎంత విశ్రాంతి కలగజేసి తినో. పొడుము గుండలు పగలగొట్టి ఒడుము చేసుకునే అవస్థ తప్పించానయ్యా. కొల్లాయి గుడ్డలు గోచీలుగా చించి ఒక పూటకు వాటిని పులుముకునే బాధ పూర్తిగా నివారించాను. పైగా పంచాంగములు చించి గాలిపటములు కట్టి ఎగరవేసుకుంటూ ప్రతి వారికి ముహూర్తములు పెట్టే బాధ పూర్తిగా నివారించానయ్యా. సరిగా మిత్రమా, నాదొక చిన్న సందేహం. వెలవలనుందున మరిగి ధోవిటుడు తనదు ధర్మపత్ని రోయు విధముగా సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయము మరచిదేమో. మిత్రమా, ఏమయ్యా దామోదరం, శుభమాంటూ కార్యస్థానముకు పోతుంటే వెలవెలందిని మర్వి దుర్విటుడు తనదు ధర్మపత్ని రోజు విధముగా అంటూ అశుభం పలుకుతావేమయ్యా. ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణ గోష్ఠికెన్నడూ భంగము రానియను. చెప్తావేను. కుమ్మరపు పంకమున మలినంబుమేనా నేసంట జనుజాతున లౌకిక వృత్తులందు నిత్యంబు చరించుతుండెను. హృదంతరమందు కదీ అవాసర
వివేకమనంగా నూతనంగా కార్యస్థానంకు పోతున్నాను కావున ఒక్కసారి ఆ భగవంతుని మనసారా ధ్యానించుకొని కార్యోన్ముఖుడు నగుదనయ్యా. Mama,